వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. నార్మల్ గా ఏంటంటే మనకి ఇదిగోండి సాదా బ్లౌజ్ అయినా సరే, లైనింగ్ బ్లౌజ్ అయినా సరే, కస్టమర్ మనకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ ఆది బ్లౌజ్ బేస్ చేసుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా, అంటే ఈ ఆది బ్లౌజ్ ఎట్లయితే ఉందో అదే పద్ధతిలో వచ్చేలాగా ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవ్వడం కోసం నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్ తీసుకొని అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తానండి. అయితే మీరు సాదా బ్లౌజ్ అయినా, లైనింగ్ బ్లౌజ్ అయినా కట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మీరు లైనింగ్ అయినా లేదంటే ఒరిజినల్ అయినా కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ ని యూజ్ చేసుకొని ఈజీ ఇదిగోండి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ హెచ్చు తగ్గులు అనేది మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ ని వెనకాల భాగం పై వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఏమాత్రం ముడతలు లేకుండా ఇదిగోండి ఈ విధంగా స్టిప్ గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మధ్యలో నుంచి చాలా మంది ఈ నెక్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ పొడవు అనేది తీసేసుకుంటారు. ఈ నెక్ దగ్గర మనం భుజాలు జారిపోకుండా ఒక పావించు వరకు తగ్గించుకుంటాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి తీసుకురంటే మెజర్మెంట్ అనేది ఒక పావించు అట్లా తేడా వస్తుంది. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా మధ్యలో నుంచి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇదిగోండి ఈ చివరి వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా? మనకి ఎంత ఉంది ఇక్కడ బ్లౌజ్ పొడవు 13 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఈ 13 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచులు ఉండేలాగా ఈ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే మార్కింగ్ ని ఇంకో దగ్గర కూడా చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ నెక్, షోల్డర్, చంకడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ పై వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకునేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు రౌండ్ నెక్ కదా. ఈ రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఈ యూ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు ఒకవేళ ఇదిగోండి ఈ యూ షేప్ పై వైపున వచ్చేసి కొంచెం ఈ విధంగా పక్కకు జరిపేసుకుంటారు అనుకోండి, మీరు ఇక్కడ భుజాలు అనేది ఎక్కువ కొలత అనేది ఎక్కువైపోయి భుజాలు జారిపోతాయి. అందుకోసం ఇదిగోండి పర్ఫెక్ట్ గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అలాగని చెప్పి ఇదిగోండి లోపల వైపున కూడా పెట్టేసుకోవద్దు. మనకి ఇదిగోండి ఒక్కసారి నడుముని ఇదిగోండి ఈ విధంగా స్టిప్ గా అనుకున్నాము అంటే ఈ రౌండ్ వచ్చేసి ఇదిగోండి యూ నెక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ జాయింట్ ఉంది కదా, హ్యాండ్ జాయింట్, ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఓకేనా? ఇదిగో కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇదిగో మనకు కరెక్ట్ ఎంత వచ్చింది, 10 ఇంచులు వచ్చేసింది. ఓకేనా? అంటే ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, మనకి 10 ఇంచుల్లో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి, 5 ఇంచులు వచ్చేలాగా. ఓకేనా? అయితే దీనికి ఖర్చు కోసం మళ్ళీ సపరేట్ ఏం యాడ్ చేసుకోవద్దండి. దీంట్లోనే మన ఖర్చులు అనేది కలిపి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఎంత సగం వచ్చేసి 5 ఇంచులు వచ్చింది కదా, 5 ఇంచులు వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 5 ఇంచులను ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వచ్చిన 5 ఇంచుల్లో నెక్ కోసం, షోల్డర్ కోసం డివైడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నెక్, షోల్డర్ ఈ ఆది బ్లౌజ్ నుంచి కొలుసుకోవడం చాలా కష్టం అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అయితే ఇదిగోండి మనకి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే మీకు ఇక్కడ మెజర్మెంట్ 5 ఇంచులు వచ్చినా, 5.5 వచ్చినా, 6 వచ్చినా, ఎంత వచ్చినా కూడా ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి మీరు షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకున్నారు అంటే ఈ మిగతా మెజర్మెంట్ వచ్చేసి మనకు నెక్ కోసం ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ కొలత ఎంత వచ్చినా కూడా కరెక్ట్ గా 3 ఇంచులు షోల్డర్ కోసం అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్, షోల్డర్ కోసం డివైడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంకడౌన్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ నుంచి తీసుకోకుండా కరెక్ట్ గా ఏ సైజు వాళ్ళకైనా కూడా 6 ఇంచుల చంకడౌన్ తీసుకున్నాం అంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ లేదు ఈ ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదిగోండి ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ కింద భాగం వచ్చేసి కరెక్ట్ గా ఈ విధంగా ముడతలు లేకుండా స్టిప్ గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కూడా ఇదిగోండి ఈ ఎడ్జ్ వైపు నుంచి పెట్టకుండా ఈ హ్యాండ్ జాయింట్ అవుతుంది కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనకు కరెక్ట్ గా ఈ కర్వ్ తిరిగిందా చివరి వరకు ఇక్కడ నుంచి ఒకసారి ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకొని చూసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? ఇలా చూసుకున్నప్పుడు చూడండి మనకు కరెక్ట్ గా 6 ఇంచులు అనేది వచ్చేస్తుంది. అయితే మీరు ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఒకవేళ ఒక పావించు కిందికి గాని లేదంటే ఒక పావించు పైకి గాని వచ్చింది అంటే ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దండి. ఖచ్చితంగా ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈ చంకడౌన్ అనేది 6 ఇంచులు ఉంటుంది. ఇక్కడ మీరు పెట్టుకోవడంలో తేడా పెట్టుకోవడం వల్ల ఈ పావించు తేడా అనేది వస్తుంది అనమాట. సో ఇదిగోండి మనకి ఇక్కడ కరెక్ట్ గా 6 ఇంచులు వచ్చింది కదా, ఇదే 6 ఇంచులని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ ఖర్చుల కోసం సపరేట్ ఏం తీసుకోవద్దు, దీంట్లోనే మన ఖర్చులు అనేది యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇదిగోండి ఈ పై నుంచి కరెక్ట్ గా 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ ని ఇంకో దగ్గర చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం.
కరెక్ట్ గా మనకు డబ్బా షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ డబ్బా షేప్ లో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ చెస్ట్ లూజు నడుము లూజు ఎంత ఉన్నది అనేది మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి ఈ బ్లౌజ్ ను ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ హుక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ కాజా పట్టీని ఫోల్డింగ్ చేసేసుకొని లోపల వైపునకి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఓకేనా. ఏంటంటే మనకి ఇక్కడ కాజా పట్టి అనేది లెక్కలోకి రాదనమాట. ఎందుకంటే కాజా పట్టీని మనం విడిగా జాయిన్ చేసుకుంటాం కాబట్టి అది మనకు లెక్కలోకి రాదు. కాజా పట్టీని ఫోల్డింగ్ చేసుకొని మాత్రమే తీసేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ వరకు చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి ఇక్కడ నడుము లూజు 28.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు 28.5 ఇంచులని మనం 4 భాగాలు చేసేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఈ 1/2 ఇంచుని 4 భాగాలు చేసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం ఇప్పుడు 28.5ని 29 ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచు మనం యాడ్ చేసుకుందాం. మొత్తం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు 28.5 వచ్చేలాగా సైడ్ జాయిన్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 29 ఇంచులు వచ్చింది అనుకోండి. ఇప్పుడు 29 ఇంచులని మనం 4 భాగాలు చేసేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి టేప్ ని కరెక్ట్ గా 29 వరకు సగానికి ఫోల్డింగ్ చేసుకున్నాం అంటే వచ్చిన నడుము లూజ్ లో రెండవ భాగం వచ్చేస్తుంది 14.5. ఇప్పుడు ఈ 14.5లో కూడా ఇదిగోండి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకున్నాం అంటే నడుము లూజ్ లో 4వ భాగం అనేది వచ్చేస్తుంది. మనకు కరెక్ట్ గా 7.5 ఇంచులు వచ్చింది కదా. 7.5 ఇంచులు అనేది ఇదిగోండి ఈ కింద లైన్ దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ లో ఇదిగోండి ఇక్కడ డాట్ కనబడుతుందిగా మీకు. ఈ డాట్ అనేది ఖచ్చితంగా చాలా మంది ఏసీ అయినట్టు వేస్తారు. ఈ డాట్ కోసం వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా కూడా 1 ఇంచ్ తీసుకుంటేనే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇలా డాట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఎట్లాగూ మనకి ఇక్కడ నడుము లూజు 29 అంటే చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒక 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నడుము లూజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ ఆది బ్లౌజ్ లో చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే నడుము లూజు ప్రకారంగా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది ఇక్కడ 29 ఇంచులు వచ్చింది కదా. మనకు ఎప్పుడైనా కూడా మనకు నడుము లూజు ప్రకారంగా చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఇదిగోండి నడుము లూజు 30 ఇంచుల కంటే తక్కువ అంటే 29, 28 ఈ టైప్ లో 30 కంటే తక్కువ ఎంత ఉన్నా కూడా ఇవి మనకు చిన్న సైజు బ్లౌజ్ కట్ చేసుకుంటున్నది అని మనం గుర్తు పెట్టేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ అంటే 31, 32 ఈ టైప్ లో 30 కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్న బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అని గుర్తు పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా నడుము లూజు ప్రకారంగా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న ఫార్ములా మీరు గుర్తు పెట్టుకున్నారంటే ఏ సైజు వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం బ్లౌజ్ ని రెడీ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు నడుము లూజు ఎంత తీసుకున్నాం 29 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు 29 ఇంచులకి కరెక్ట్ గా మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఏ సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా మనకి ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు యాడ్ చేసుకోవాలి 4 ఇంచులు మన ఇదిగోండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి దాదాపుగా 8 ఇంచుల పైన ఉంది. 8, 9, 10 ఈ టైప్ లో ఉంది అంటే మనకి 4 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ 4, 5, 6, 7 ఈ టైప్ లో పైకే ఉంది అంటే మాత్రం మనకి ఇక్కడ ఈ మెజర్మెంట్ అనేది యూజ్ అవ్వదు. ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 4 ఇంచులు యాడ్ చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 33 ఇంచులు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 33 ఇంచులను మనం 4వ భాగం అనేది చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నడుము లూజు ప్రకారంగా ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలి అనేది చూసిరు కదా. మనకు ఫస్ట్ ఇదిగోండి ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ ఏ విధంగా కొలుచుకోవాలి అనేది చూద్దాం. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ ఫార్ములా ప్రకారంగానే మీరు చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ మాకు కొలుచుకోవడం వచ్చు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనకి ఇంతకు ముందు షోల్డర్ కోసం కొలుచుకునేటప్పుడు ఏదైతే పెట్టేసుకున్నామో షేప్ లో ఇదే షేప్ వచ్చేలాగా ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చంక ఎడ్జ్ నుంచి ఈ చంక ఎడ్జ్ వరకు మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి మనకి ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఎంత వచ్చింది ఇక్కడ 16.5 ఇంచులు వచ్చింది. ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి చెస్ట్ లూజ్ లో రెండవ భాగం ఇది. ఇప్పుడు మొత్తం చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఈ 16.5 ఇంచులని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అంటే ఈ టేప్ ఇదిగోండి ఎడ్జ్ ఎంత వచ్చింది మనకు 32.5 ఇంచులు వచ్చింది. ఓకేనా. అంటే మనకి ఈ విధంగా చెస్ట్ లూజ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కొలుచుకున్నప్పుడు మొత్తం చెస్ట్ లూజ్ లో రెండో భాగం చూపిస్తుంది అనమాట. మొత్తం చెస్ట్ లూజ్ ఎంత అనేది కొలుచుకోవాలి అంటే ఇదిగోండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే 32.5 ఇంచులు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 32.5 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు 32.5 అంటే ఇప్పుడు మనకి దీంట్లో 4వ భాగం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో మనకి ఇక్కడ హాఫ్ ఇంచు యాడ్ చేసుకుందాం. 33 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుందాం. ఈ 33 తీసుకున్న తర్వాత సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు 32.5 వచ్చేలాగా అంటే ఏం లేదు సైడ్ కు ఒక కుట్టు వేసేసుకున్నాము అంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. ఇప్పుడు 33 ఇంచులు మనకి ఇదిగోండి నడుము లూజు ప్రకారం తీసుకున్న ఇదే మెజర్మెంట్ వచ్చింది.
ఇప్పుడు 33 ఇంచుల్ని 4వ భాగం తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి టేప్ ఈ విధంగా 33 వరకు పెట్టేసుకున్నాం అంటే చెస్ట్ లూజ్ లో 2వ భాగం వచ్చేస్తుంది 16.5 ఇంచులు. ఇప్పుడు ఈ 16.5 వరకు ఇదిగోండి మళ్ళీ టేప్ ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే చెస్ట్ లూజ్ లో 4వ భాగం అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా, ఎంత వచ్చింది మనకు 8.5 ఇంచులు వచ్చింది. ఇదే 8.5 ఇంచులని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకు చంకడం కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం కింద 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి పై వైపున కూడా 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు నడుము లూజు, చెస్ట్ లూజు ఇవన్నీ మార్కింగ్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ చంకరౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. చంకరౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు నడుము లూజు ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ 29 ఇంచులు తీసుకున్నాం కదా. అంటే మనకి ఇక్కడ ఫార్ములా ప్రకారంగా 30 కంటే తక్కువనే అన్ని కూడా మనం చిన్న సైజు బ్లౌజ్ అని పెట్టేసుకున్నాం కదా. సో 29 అనేది మనకు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్ గా 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని చంకరౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 29 కాకుండా 31, 32 ఈ టైప్ లో పెద్ద సైజ్ అనుకోండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికోసం కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారంగా టేప్ తోని ఏ మాత్రం పని లేకుండా చాలా ఈజీగా మనము ఈ డీప్ అనేది కొలుచుకోవచ్చు. దానికోసం ఇదిగోండి మనకి ఈ విధంగా ఈ డీప్ ఉంది కదా, ఈ క్లాత్ కింద వైపున ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. కరెక్ట్ ఇదిగోండి మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఆల్రెడీ మన కింద హెచ్చు తగ్గు లేకుండా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఈ లైన్ దగ్గర ఇదిగోండి ఈ ఎడ్జ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ పైన డీప్ ఎంత ఉన్నది ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్ కి లోపల వైపున హెమ్మింగ్ పట్టి వేసుకుంటాం కదా, ఒక 1/4 ఇంచు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వచ్చిన మెజర్మెంట్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు పై వైపునకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గర లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇప్పుడు నెక్ కోసం ఎంత వచ్చింది ఇక్కడ 2 ఇంచులు వచ్చింది కదా. ఈ 2 ఇంచులకి ఖచ్చితంగా ఒక 1/2 ఇంచు లేదంటే 1 ఇంచు యాడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చాలా మంది పై వైపున ఎంత వచ్చిందో కింద వైపున కూడా అంతే మెజర్మెంట్ పెట్టేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ లో వీపు భాగం అనేది రౌండ్ నెక్ లాగా రాకుండా వీ నెక్ లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఇక్కడ వచ్చిన మెజర్మెంట్ లో ఒక 1/2 ఇంచు లేదంటే 1 ఇంచు వరకు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇదిగో నేను కింద వైపున వచ్చేసి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నప్పుడు మనకి ఇదిగోండి డబ్బా షేప్ వచ్చింది కదా, దీంట్లో మనకు నెక్ షేప్ అనేది పెట్టేసుకోవచ్చు. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే జస్ట్ నేను రౌండ్ షేప్ వచ్చేలాగా చూపిస్తున్నాను. దీనికోసం కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా చేసేసుకున్నామంటే రౌండ్ షేప్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కింద వైపున మనం పెంచుకున్నాం కాబట్టి మొత్తం బ్లౌజ్ కస్టమర్ వేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది వీ నెక్ లాగా రాకుండా యూ నెక్ లాగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ వైపున కూడా కరెక్ట్ గా ఒక 1/2 ఇంచుకు తగ్గించి చిన్నగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర వరకు ఈ చివరి నుంచి మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ క్రాస్ గా తీసుకోవడం వల్ల బ్లౌజ్ ఏమవుతుందంటే మొత్తం కుట్టిన తర్వాత నెక్ కు పట్టిన లాగా నీట్ గా ఉంటుంది. భుజాలు అనేది జారిపోకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి ఈ చివరిలో డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, డాట్ కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకుందాం. చాలా మంది డాట్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోరు, కుట్టేటప్పుడు డాట్ అనేది వేస్తారు. ఒక డాట్ అటువైపున ఒక డాట్ ఇటువైపున వచ్చిందంటే బ్లౌజ్ ఒక సైడ్ కు గుంజుతుంది అనమాట. అందుకోసం డాట్ కోసం ఇప్పుడే మార్కింగ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి టేప్ ఈ విధంగా పెట్టేసుకోండి. 8.5 ఇంచులు వచ్చింది కదా, ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ లో డాట్ ఎక్కడైతే పర్ఫెక్ట్ గా రావాలో అక్కడే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా, ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 13 ఇంచులు ఉంది కాబట్టి ఖర్చులతో ఎంత అయింది మనకు 14 ఇంచులు వచ్చింది. ఇలా 14 ఇంచులు అంటే 15 కంటే పైకే ఉంది అంటే 4 ఇంచుల పొడవు తీసుకోండి సరిపోతుంది. పెద్ద ఉంది 16 ఇంచులు ఉంది అంటే 4.5 లేదంటే 5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఈ 1 ఇంచ్ వచ్చేసి మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ నుంచి పై వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, డాట్ వచ్చేసి మనం 1 ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకున్నప్పుడే ఈ 2 వైపులా 1/2 ఇంచ్ డివైడ్ చేసుకుంటాం. ఈ డాట్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ డాట్ పర్ఫెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా చెస్ట్ దగ్గర లూజింగ్ అనేది వచ్చేస్తుంది. ఫిట్టింగ్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట, ఏ మాత్రం లూజు లేకుండా. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ బేస్ చేసుకొని నడుము లూజ్ ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నెక్ షోల్డర్ ఎంత ఉంది, చంకడౌన్ నెక్ డీప్ ఇవన్నీ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూసిరు కదా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. అయితే ఒకవేళ హెవీ సైజ్ అనుకోండి, నడుము లూజ్ బాగా 35, 36 ఆ టైప్ లో ఉంది, చాలా లావుగా ఉన్నారు అనుకునే వాళ్ళకి మాత్రం
ఇదిగోండి ఈ కింద వైపు నుంచి ఒక ½ ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ చివరి నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ చిన్న ముక్కను కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ మధ్య భాగంలో సన్నగా ముడతలు రాకుండా నీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్లాగో నడుము లూజ్ వచ్చేసి చిన్న సైజు కాబట్టి ఈ ½ ఇంచు తీసుకోవాల్సిన పనేం లేదు. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళు దీన్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. ఏంటంటే మనకి నెక్ షోల్డర్ ని కొంచెం పక్కకు జరిపేసుకొని లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్నాము అంటే తీరా బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత భుజాలు అనేది జారిపోతుంది. అందుకోసం మనకి ఇక్కడ భుజాలు జారకుండా పై వైపున కూడా చిన్న ట్రిక్ అనేది చూపిస్తాను మీకు. ఈ నెక్ వరకు కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ పై నుంచి కరెక్ట్ గా ఒక ½ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ పైన ఉన్న పార్ట్ ని కట్ చేసుకోకుండా ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కింది వరకు మాత్రమే కటింగ్ అనేది చేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ బ్లౌజ్ అనేది భుజాలు జారిపోకుండా చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎవరికి లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి అంటే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకి అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఈ చిన్న పీస్ నుంచేసుకొని ఈ నెక్ వరకు తీసేసినాం కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు చూడండి ఏ విధంగా వస్తుంది అనేది. ఇదిగోండి మనకి ఏంటంటే ఈ చిన్న పీస్ ఉంచుకోవడం వల్ల ఈ భుజాలు అనేది మనకు జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా దూరం జరిపేసుకున్నాం అనుకోండి, ఇవి దూరం జరిగిపోతే మొత్తం కుట్టిన తర్వాత భుజాలు జారిపోతాయి. అందుకోసం ఈ చిన్న ముక్కను ఉంచేసుకోండి. ఇప్పుడు మీరు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ చిన్న ముక్కను మీరు కట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే స్టిచ్ చేసుకున్న తర్వాత భుజాలు జారిపోకుండా పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట బ్లౌజ్. ఓకేనా, ఈ ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉంది కదా క్లాత్, ఈ ఫోల్డింగ్ లో ఉన్న క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్నాం అంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత చాలా వరకు ఏమవుతుంది అంటే ఈ చంక భాగంలో చిన్నగా జాయింట్లు అనేది పడతాయి అనమాట. దీనికోసం ఇదిగోండి ఇప్పుడు మీకు శాంపిల్ గా చూపిస్తున్నాను. ఇక్కడ పేపర్ హ్యాండ్ పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ చివరిని ఒక ½ ఇంచు 1 ఇంచు ఒక్కోసారి 2 ఇంచుల ఖర్చు కూడా మనకు తగ్గుతుంది. దీనికోసం మనకు సపరేట్ గా జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది. అందుకని మనకి ఇక్కడ ఈ జాయింట్లు పడకుండా చిన్నగా క్లాత్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఒకవైపున మాత్రమే జాయింట్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి క్లాత్ ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ ఎడ్జ్ వరకు ఫోల్డింగ్ చేసుకోకుండా ఒక 1 ఇంచు లేదంటే ఒక 1½ ఇంచ్ ఈ విధంగా లోపల వైపునకే వచ్చేలాగా ఇలా పెట్టేసుకున్నాము అంటే మనకి ఒకవైపున మాత్రమే జాయింట్ పడుతుంది, ఇంకో వైపున జాయింట్ వేసుకోవాల్సిన పనేం లేదనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా జరిపేసుకున్నప్పుడు చూసుకోండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు కరెక్ట్ గా మనకి ఒకవైపున ఇదిగోండి కరెక్ట్ గా ఫిల్ అయిపోతుంది, ఒకవైపున మాత్రమే జాయింట్ అనేవి పడతాయి అనమాట. ఓకేనా, అయితే చాలా మందికి ఏంటంటే ఈ ఒకవైపున కూడా జాయింట్లు లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే దగ్గర చిన్న డౌట్ అయితే ఉంటుంది. దానికోసం కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకునేటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోకుండా దీనికి అడ్డంగా అంటే ఇటువైపు నుంచి ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం అనుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఇదిగోండి హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నాము అంటే మనకి ఏ మాత్రం కూడా జాయింట్లు పడకుండా పర్ఫెక్ట్ ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఈ విధంగా మనకి క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకోకుండా ఇటువైపున అడ్డంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మన కరెక్ట్ గా తీసుకునే క్లాత్ ఇంకొక ½ మీటర్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, 1 మీటర్ క్లాత్ తీసుకునే దగ్గర 1.5 మీటర్ క్లాత్ అనేది మీరు ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే మన క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ కూడా జాయింట్ పడకుండా పర్ఫెక్ట్ గా హ్యాండ్ ని కట్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే మనకు ఒకవేళ క్లాత్ ఎక్కువ లేదు, ఒకవైపున మాత్రమే జాయింట్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు చివరి వరకు కాకుండా ఒక 1½ ఇంచు ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా హెచ్చు తగ్గు లేకుండా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ లో హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ చివరి వరకు హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం. కరెక్ట్ ఇదిగోండి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 5.5 ఇంచులు ఉంది. ఓకేనా, అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉన్నది అనేది చూసుకుందాం. దీనికోసం ఇదిగోండి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా పై నుంచి చెక్ చేసుకోవాలి. కరెక్ట్ ఎంత వచ్చింది మనకు 5.5 ఇంచులు ఉంది. ఓకేనా, అంటే డబల్ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇవే మెజర్మెంట్స్ వేసుకొని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు ఉంది కదా, ఈ 5.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, అంటే కింద వైపున మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం కింద వైపున ½ ఇంచ్ మాత్రమే ఈ విధంగా ఖర్చు కోసం తీసుకోవాలి. మీరు ఒకవేళ కింద హెమ్మింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని అనుకుంటే మాత్రం ఫస్ట్ కింద వైపున ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు 5.5, పైన జాయింట్ కోసం ఒక ½ ఇంచు మొత్తం 6 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి.
ఈ కింద 1 ఇంచ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం థ్రెడ్ పైపింగ్ వేస్తాం కాబట్టి జస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరిని వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు డబుల్ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచులు వచ్చింది కదా, 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఇదిగోండి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పైన హ్యాండ్ పొడవు ఎంత చూసుకున్నాం కదా, ఈ చివరిన హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు ఎంత ఉంది కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా, దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుందాం. కరెక్ట్ గా 2.5 ఇంచులు ఉంది కదా, ఈ 2.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి కింద నుంచి ఈ విధంగా పైకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఆది బ్లౌజ్ లో ప్రకారంగా కాకుండా నడుము లూజు ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 30 కంటే తక్కువ ఉంది అనుకోండి, అంటే 29, 28 ఈ టైప్ లో నడుము లూజ్ ఉంది అంటే ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి కరెక్ట్ గా పైనుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ అంటే 31, 32 ఈ టైప్ లో ఎక్కువ ఉంది అంటే ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి పైన మార్కింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా కూడా ఈ నడుము లూజు ప్రకారంగా ఫార్ములా ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకున్నాము అంటే హ్యాండ్ ఆది బ్లౌజ్ లో హ్యాండ్ ఒకవేళ పర్ఫెక్ట్ గా లేకున్నా కూడా మనకి ఈ ప్రకారంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఏ మాత్రం ముడత లేకుండా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు తీసుకున్నది చిన్న సైజు బ్లౌజ్, నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు ఉంది. అట్లాంటప్పుడు మనకేంటి 30 కంటే తక్కువ ఉంది, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగో మనకు ఆది బ్లౌజ్ ప్రకారం కూడా మెజర్మెంట్ అనేది ఇక్కడ వరకే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కర్వ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ కర్వ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం నార్మల్ గా ఇదిగోండి ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ పీస్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఆధారంగా కూడా మన కర్వ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే నడుము లూజ్ లో 4వ భాగాన్ని యూజ్ చేసుకొని కూడా మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు, 29 ఇంచులో 4వ భాగం అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత అవుతుంది, 29లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు అవుతుంది. ఓకేనా, ఈ 7.5 ఇంచులు వచ్చేలాగా కర్వ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ నడుము లూజ్ లో 4వ భాగం కాకుండా ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ ని బేస్ చేసుకొని కూడా ఇదిగోండి మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ఏ విధంగా అనేది చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని పై వైపున షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచు ఖర్చు కోసం పోతుంది కదా, ఈ 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచుల వరకు ఈ కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ రౌండ్ షేప్ ఎట్లుందట్లా టేప్ తో పెట్టేసుకున్నాం అంటే వచ్చేస్తుంది. ఇదిగోండి మనకి ఇక్కడ 7.5 ఇంచులు ఉంది. ఓకేనా, ఇదే 7.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఆది బ్లౌజ్ లో హ్యాండ్ ఏ విధంగా ఉందో కర్వ్ షేప్ అదే విధంగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని మనకు రన్నర్ తీసుకొని ఈ రౌండ్ షేప్ ఎట్లుందట్లా దీనిపై నుంచి రన్ చేసుకోవాలి. ఓకేనా, అయితే ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకోసం ఈ బ్యాక్ పార్ట్ లో మనకి ఎంత వచ్చింది, చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది కదా, ఇదే 7.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుందాం. సో ఇదిగోండి పైన లైన్ దగ్గర 7.5 వచ్చేలాగా టేప్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ టేప్ ఎడ్జ్ కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా, ఇలా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. మనకి హ్యాండ్ వచ్చేసి చాలా వరకు ముడతలు వచ్చేస్తా ఉంటాయి కదా, ఈ ముడతలు రాకుండా ఈ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్ తీసుకున్నాం అంటే ఏ మాత్రం ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ డ్రా చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ కర్వ్ షేప్ తీసుకోవడం రాదు కదా, అందుకోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకేనా, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ఇదిగోండి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ కార్నర్ షేప్ ని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా చాలా ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచే రౌండ్ షేప్ తీసుకోవడం రావట్లేదు అనుకుంటే మాత్రం 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ అనేది తీసేసుకోండి. ఓకేనా, అదే విధంగా కింద వైపున కూడా ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ షేప్ అనేది ఇదిగోండి లోపల వైపు నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్నాం అంటే ఈ హ్యాండ్ పీస్ కి వెనకాల భాగంలో కూడా ఇక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ ప్రకారంగా కట్ చేసుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం.
ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. అదే విధంగా ఖర్చు కోసం తీసుకున్న దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు మార్కింగ్ చేసుకోవాలి. అయితే లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనకు ఒక వైపున వచ్చేసి మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, ఈ జాయింట్ పడుతున్న వైపున లోతు కాకుండా ఈ జాయింట్ లేని వైపున మనం లోతు మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇక్కడ జాయింట్ వేసుకునే పని లేదు కాబట్టి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపల వైపున మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి మన ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ వచ్చేసి 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇదిగోండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లోతు వచ్చేసి కరెక్ట్ గా 30 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఏ సైజు వాళ్ళకైనా కూడా 30 ఇంచు లోతు తీసుకున్నాము అంటే మనకి హ్యాండ్ పీస్ కి ఫ్రంట్ భాగంలో చంక భాగంలో ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి 30 ఇంచు కలుపుకుంటూ చివరి వరకు కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి చిన్నగా డాట్స్ వేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకున్నాము అంటే కరెక్ట్ గా ఈ డాట్స్ వేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ లోతు వరకు కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి కొంచెం సన్నగా సూదిలాగా రావాలన్నమాట. ఒకేసారి క్రాస్ గా పెట్టేసుకోవద్దు. కొంచెం ఇదిగోండి సన్నగా సూదిలాగా వస్తూ మీరు కటింగ్ చేసుకున్నారు అంటే ఈ పార్ట్ లో బుగ్గలాగా లేవకుండా నీట్ గా ఉంటుంది అనమాట. ఈ ఎడ్జ్ వైపులో కూడా ఇదిగోండి ఈ విధంగా సన్నగా రావాలన్నమాట. చూస్తున్నాగా కట్ చేసుకున్న పీస్ ఏ విధంగా వచ్చిందో పై వైపున కింద వైపున ఇట్లా సూదిలాగా వచ్చింది అంటే మనకి ఈ చివరన గానీ ఈ పై వైపున గానీ బుగ్గలాగా వచ్చే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఓకేనా? అదే విధంగా మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి మనకు ఒక వైపున వచ్చేసి జాయింట్ పడుతుంది కదా, ఈ జాయింట్ వచ్చేసి మనకి ఈజీగా స్టిచ్ చేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ ని మన వైపునకు ఉండేలాగా, ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఆపోజిట్ వైపు ఉండేలాగా క్లాత్ ని తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఈ చివరిని వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకోవాలి. మనకు ఆది బ్లౌజ్ లో చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఉందా స్ట్రైట్ కటింగ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ పెట్టుకునేటప్పుడు స్ట్రైట్ కటింగ్ అయితే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. లేదంటే ఇదిగోండి ఇటువైపున అంటే క్లాత్ సేవ్ అయ్యేలాగా ఇదిగోండి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే మాత్రం ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసుకున్న ఈ కర్వ్ షేప్ వైపు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా క్రాస్ గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఆది బ్లౌజ్ లో వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఉంది, అందుకోసం ఇదిగోండి నేను క్రాస్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను. ఎక్కడ కూడా జాయింట్ లేకుండా చూసుకొని ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఇంచులు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకుంటారు. ఇట్లా మార్కింగ్ చేసుకుంటా అంటే పర్లేదండి. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఆది బ్లౌజ్ లో కస్టమర్ కొన్ని మిస్టేక్స్ అనేది చెప్తా ఉంటారు కదా, మాకు లూజ్ అయింది పట్టేసినట్టు ఉంది అని చెప్తా ఉంటారు కదా, అవి సరి చేయాలి అంటే మాత్రం ఈ ఫోల్డింగ్ చేసుకోకుండా ఇది ఎట్లుంది అట్లా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కొంచెం పైకే ఉంటుంది కాబట్టి ఈ లైన్ ఇదిగోండి కొంచెం పై వరకు వచ్చేలాగా డ్రా చేసుకొని ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉన్నది అనేది చూసుకుందాం. దీనికోసం ఇదిగోండి ఆది బ్లౌజ్ ను తీసేసుకోవాలి. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే మొత్తం మెజర్మెంట్స్ అంతా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ హుక్స్ పట్టి పార్ట్ నుంచే తీసేసుకోవాలి. నెక్ డీప్ గానీ ఫ్రంట్ చెస్ట్ లెంత్ గానీ ప్రతి ఒక్కటి కూడా ఈ పార్ట్ లో నుంచే తీసేసుకోవాలి. అందుకోసం ఇదిగోండి ఈ పార్ట్ ని ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత చూసుకుందాం. పైన ఇదిగోండి 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కోసం ఈ విధంగా వదిలి పెట్టేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ రివర్స్ లో వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వచ్చేసి ఇదిగోండి ఈ ఖర్చు వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ ఏ మాత్రం ముడత లేకుండా ఇదిగోండి నీట్ గా సరి చేసుకోవాలి. నెక్ రౌండ్ అనేది కొలుచుకునేటప్పుడు మనకి హుక్స్ పట్టి ఉంది కదా, ఇది వచ్చేసి ఈ లైన్ కి సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి మనకి ఎక్కడ వరకు వచ్చింది నెక్ డీప్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. అదే విధంగా ఇదిగోండి కనబడుతుందిగా మీకు ఇక్కడ మిడపట్టి వేసినాం కదా, మిడపట్టి వేయడం కోసం మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. వచ్చిన మెజర్మెంట్ నుంచి ఒక 1/2 ఇంచు పై వైపునకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకున్నాం అంటే ఆది బ్లౌజ్ లో ఎంత ఉందో అంతే మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ నెక్ అనేది చూస్తుండగా ఆది బ్లౌజ్ లో ఏ విధంగా ఉంది, ఇదిగోండి నార్మల్ గా రౌండ్ లాగా లేకుండా కొంచెం ఇదిగోండి డెప్త్ గా వచ్చింది అనమాట. అంటే ఈ విధంగా వచ్చింది అంటే
ఈ ఫ్రంట్ నెక్ అనేది మొత్తం బాడీ పైనకి వెళ్ళేసరికి వీ నెక్ లాగా రాకుండా రౌండ్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలా రౌండ్ గా రావాలి అంటే ఇదిగోండి ఈ వచ్చిన మెజర్మెంట్ దగ్గర నుంచి ఒక ½ ఇంచ్ ఇదిగోండి లోపల వైపునకి ఈ విధంగా పెంచేసుకోవాలి. ఓకేనా, ఇలా పెంచేసుకొని ఇక్కడి నుంచి ఈ పై వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. వచ్చిన డబ్బా షేప్ లో మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని మీరు రౌండ్ షేప్ తీసుకున్నారు అంటే ఈ నెక్ రౌండ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా రౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి నెక్ రౌండ్ వరకు మార్కింగ్ చేసుకున్నాక నెక్స్ట్ చంక వైపున ఇదిగోండి లోతు మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇక్కడ నుంచి లోపల వైపునకి ఒక ½ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ½ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు మాత్రమే లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి పై నుంచి ఈ విధంగా కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఈ ½ ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ఇంచుల వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా చిన్నగా జాగ్రత్తగా లోతు మార్కింగ్ చేసుకున్నామంటే ఈ చంక భాగంలో ఏ మాత్రం ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇందాక చెప్పినాను కదా హుక్స్ పట్టి పార్ట్ ని మనం తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం అని చెప్పి. సో ఇదిగోండి ఈ హుక్స్ పట్టి పార్ట్ ని ఈ విధంగా తీసేసుకోవాలి. పై వైపున షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ రెండింటిని కలిపి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పట్టేసుకోవాలి, మధ్యలోకి పట్టేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి ఇక్కడ మనకు మెయిన్ డాట్ ఉంది కదా ఆది బ్లౌజ్ లో, ఈ మెయిన్ డాట్ షేప్ బెల్ట్ జాయింట్ అవుతున్న ఈ డాట్ ఉంది కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పట్టేసుకోవాలి. ఓకేనా, పైన కింద ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇవి ఏమాత్రం ముడతలు లేకుండా నీట్ గా సర్దేసుకోవాలి. సర్దేసుకొని పై వైపున ½ ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టినాం కదా, ఈ ఖర్చు దగ్గర వచ్చేసి ఇదిగోండి పైన జాయింట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లౌజ్ ని సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని ఇదిగోండి మనకి ఎక్కడ వరకు వచ్చింది మెజర్మెంట్ ఇదిగోండి ఈ జాయింట్ అవుతున్నది వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఆది బ్లౌజ్ లో పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ పార్ట్ అన్నప్పుడు కరెక్ట్ గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ లో మాకు చెస్ట్ పార్ట్ అనేది బాగా టైట్ గా పట్టేస్తుంది, కొంచెం ఫ్రీగా ఉండేలాగా కుట్టండి అని చెప్తారు కదా, అట్లాంటప్పుడు ఇది కూడా మన ఖర్చుతో సహా ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో ఇక్కడి నుంచి ఒక ½ ఇంచ్ అనేది మనం పెంచేసుకోవాలి. ఓకేనా, అంటే వీళ్ళకి ఏంటి చెస్ట్ బాగా టైట్ గా పట్టేస్తుంది అంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ చేయాలి. లూజ్ చేయాలి అంటే ఈ చెస్ట్ లెంత్ అనేది ఒక ½ ఇంచ్ వరకు మనం పెంచేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం లూజ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఒకవేళ కస్టమర్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బాగా జారిపోయినట్టు ఉందండి, లూజ్ ఉంది, కొంచెం టైట్ గా చేయండి ఫిట్టింగ్ వచ్చేలాగా అన్నప్పుడు ఏదైతే మెజర్మెంట్ వచ్చిందో వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక ½ ఇంచ్ మనం తగ్గించేసుకోవాలి, పై వరకే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా తగ్గించేసినాము అంటే ఆటోమేటిక్ గా ఈ లూజ్నెస్ ఏదైతే వస్తుందో ఈ లూజ్నెస్ అనేది తగ్గిపోతుంది, ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చాలా మంది కస్టమర్స్ ఈ బ్లౌజ్ లో ఫిట్టింగ్ రాలేదు అంటే ఒక 90% ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ రావట్లేదు అని ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అందుకోసం మనకి ఎప్పుడైనా కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఇదిగోండి వచ్చిన మెజర్మెంట్ కి ½ ఇంచ్ ఖర్చుకు తీసేసుకోవాలి. బాగా టైట్ గా ఉంది అంటే ఒక ½ ఇంచ్ పెంచేసుకోవాలి. కొంచెం లూజ్ గా ఉంది టైట్ చేయండి అన్నప్పుడు ఒక ½ ఇంచ్ తగ్గించేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఆది బ్లౌజ్ ప్రకారంగా కాకుండా నార్మల్ గా నడుము రోజు ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇదిగోండి కింద మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఒక 2 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఒక ఫార్ములా అనేది యూజ్ చేసుకోవాలి. ఫార్ములా ఏంటంటే ఇదిగోండి నడుము రోజు 30 కంటే తక్కువ అంటే 29, 28 ఈ టైప్ లో ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అని మనం గుర్తు పెట్టేసుకోవాలి. ఒకవేళ ఈ నడుము రోజు 30 కంటే ఎక్కువ అంటే 31, 32 ఈ టైప్ లో ఉంది అంటే మనం ఇప్పుడు కట్ చేస్తున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అని గుర్తు పెట్టేసుకోవాలి. ఈ చిన్న ఫార్ములా మీరు యూజ్ చేసి గుర్తు పెట్టేసుకున్నారు అంటే చాలా ఈజీగా ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కస్టమర్ నడుము రోజు వచ్చేసి 29 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు 29 అంటే ఏంటి, నడుము రోజు 30 కంటే తక్కువ ఎంత ఉన్న చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఇప్పుడు నడుము రోజు 29 అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, దానికోసం ఇదిగోండి ఆల్రెడీ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా ½ ఇంచ్ కిందికి వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఖర్చులతో సహా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ½ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు మనం చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నడుము రోజు 30 కంటే ఎక్కువ 31, 32 ఈ టైప్ లో ఉంది అంటే ఈ వచ్చిన 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ అనేది చేసేసుకోండి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే పెద్ద సైజు వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ చిన్న ఫార్ములా మీరు బాగా గుర్తు పెట్టేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా లేదు అనుకున్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మీరు కట్ చేసుకోండి, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకేంటి నడుములు 29 చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ½ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర వచ్చేసి మనకు మెయిన్ డాట్ వచ్చేస్తుంది. ఈ మెయిన్ డాట్ కోసం ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 వచ్చేసి మీరు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 2.5 అనేది కాన్స్టెంట్ అనమాట, ఎవరికైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి. ఒకవేళ పెద్ద సైజు ఉంది అంటే కనుక ఇక్కడ నుంచి 2.35 ఇంచు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అంటే ఒక 1/4 ఇంచు మాత్రమే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, ఫిట్టింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసిన చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ డాట్ కోసం వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఈ హుక్స్ పట్టి వచ్చేలాగా ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం. మనకి ఇదిగోండి ఈ నెక్ డీప్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ అవుతుంది కదా, ఈ జాయింట్ అవుతున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ పట్టి డాట్ వేసుకున్నా కదా, ఈ డాట్ కోసం ఒక ½ ఇంచు, అదే విధంగా షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోవడం కోసం ఒక ½ ఇంచు, అంటే మొత్తం 1 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ నుంచి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. అంటే ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్ లో ఏదైతే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఉందో అదే ప్రకారంగా వచ్చేస్తుంది. ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారంగా అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఇదిగోండి కింది దగ్గర నుంచి మనం ఒక 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ వచ్చింది కదా, అదే విధంగా ఈ చివరి వైపున కూడా ఇదిగోండి ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక ½ ఇంచు పై వైపునకు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే కొంచెం క్రాస్ వస్తుంది కదా, ఈ సైడ్ వైపున ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ షేప్ డ్రా చేసుకుందాం. దీనికోసం ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ వరకు కొంచెం కొంచెంగా చిన్నగా కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. తర్వాత ఈ డాట్ చివరి నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకేంటి ఈ మెయిన్ డాట్ వేసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది తగ్గిపోతుంది అంటే ఆటోమేటిక్ గా హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ లో చూడండి హుక్స్ పట్టి కాజపట్టికి మాక్సిమం గ్యాప్ అయితే ఏం లేదనమాట. కొంతమందికి ఏమవుతుంది అంటే ఇదిగోండి ఇంత గ్యాప్ అనేది వచ్చేస్తుంది, దాదాపు ఒక బెస్తడి గ్యాప్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే మనకి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది కూడా నడుము లూజు ప్రకారంగానే మనం ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఇదిగోండి ఈ కింద చివరి నుంచి నడుము లూజు 30 కంటే తక్కువ చిన్న సైజ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా ఒక 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజు బ్లౌజ్ అయితే కనుక 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ పై వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. తర్వాత డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే కొంతమందికి ఏంటంటే నడుము రోజు బాగా సన్నగా ఉంటుంది, ఈ చెస్ట్ మాత్రం హెవీగా ఉంటుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కటింగ్ లో ఏదైనా మార్పు చేసుకోవాలా అంటే ఇదిగోండి ఇదే కటింగ్ లోనే అంటే ఏదైతే ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకున్నామో ఈ కటింగ్ లోనే చెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ కొంతమందికి ఏంటంటే చెస్ట్ చాలా తక్కువ ఉంటది అనమాట, అట్లాంటి వాళ్ళకి వచ్చిన మెజర్మెంట్ ఈ కట్ చేసుకున్న పార్ట్ లోనే చెస్ట్ తక్కువ వచ్చేలా కూడా మనం ఈ మెయిన్ డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్ గా ఒక వీడియో అయితే చేసిందండి. వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది, మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి కట్ చేసుకునే దానిలో డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. దానికోసం ఇదిగోండి 2 చోట్ల కూడా చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. అదే విధంగా ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చిందిగా, ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టుకుందాం, మెయిన్ డాట్ కోసం వచ్చేసింది ఇక్కడ. అదే విధంగా ఇదిగోండి హుక్స్ పట్టి డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం నెక్ డీప్ దగ్గర నుంచి ఒక ½ ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ చివరిని ½ ఇంచ్ వరకు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టుకుందాం, హుక్స్ పట్టి డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే విధంగా ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా
ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. చంక డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనకి ఇదిగోండి మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా కూడా 2.5 ఇంచులు ఈ పొడవు కోసం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి 2 చోట్ల కూడా చిన్న ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లు పెట్టుకున్న దగ్గర కూడా క్రాస్ గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డాట్ మెయిన్ డాట్ కోసం అయిపోతుంది. తర్వాత హుక్స్ పెట్టి డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ హుక్స్ పెట్టి డాట్ పొడవు కూడా అంతే తీసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఒకవేళ మీరు తగ్గించుకొని 2.5 తీసుకున్నారు అనుకోండి, ఇటువైపున కూడా 2.5 ఇంచులు వచ్చేలాగానే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం 2.5 తీసుకున్నాం కాబట్టి 2.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వైపునకి 1/2 ఇంచు, పై వైపునకి 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఏంటంటే మనకి ఇక్కడ ఈ డాట్ వెడల్పు కోసం 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇలా యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఇదిగోండి కింద వైపున పై వైపున 1/2 ఇంచు తీసుకున్నాం అంటే కరెక్ట్ గా 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. ఇదిగోండి పై నుంచి కింది వరకు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. హుక్స్ పట్టి డాట్ వేసుకోవడానికి ఉంటుంది. తర్వాత వచ్చేసి చంక వైపున డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసుకోవడం కోసం ఈ 2 డాట్ల పొడుగులు ఎంతైతే వచ్చినాయో ఈ 2 పొడవులను బేస్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి పై వైపున ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అంతే ఉండాలి. ఇదిగోండి ఏ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. ఇక్కడ మనకి ఈ విధంగా డిస్టెన్స్ పర్ఫెక్ట్ ఉంది అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చాలా నీట్ గా రౌండ్ షేప్ వచ్చేలాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ కూడా 1/2 ఇంచు కింది వైపున 1/2 ఇంచు పై వైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ పైన మీరు రన్నర్ తో ఒకసారి రన్ చేసుకోండి. ఇటువైపున పార్ట్ కూడా అచ్చులు అనేది పడతాయి. ఈ 2 పార్ట్స్ కూడా ఒకటి లూజ్ ఒకటి టైట్ లేకుండా పర్ఫెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని చూసినాం కదా. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనకి మిగిలిన పీస్ నుంచి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుందాం. అయితే లైనింగ్ బ్లౌజ్ అయినా లేదంటే సాదా బ్లౌజ్ అయినా కూడా షేప్ బెల్ట్ వచ్చేసి మనకు 6 పీసులు పడతాయి అనమాట. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాం కదా, దీని లోపల నుంచి మనం 4 పీసులు తీసుకోవాలి. ఇంకా 2 పీసెస్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ నుంచి తీసేసుకుంటాం. అందుకోసం ఇది కూడా ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 షేప్ బెల్ట్లు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేకుండా మనం కట్ చేసి పెట్టేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవచ్చు. దీనికోసం ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ లో నడుము లూజు, ఖర్చులు, డాట్స్ మొత్తాన్ని కలుపుకొని ఈ లూజు ఎంతైతే తీసుకున్నామో ఇదే లూజ్ వచ్చేలాగా ఇదిగోండి షేప్ బెల్ట్ పొడవు కోసం కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా వచ్చింది అంటే కట్ చేసుకోవచ్చు, మనకు తక్కువ పడకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇదిగోండి ఒక వైపున అంటే ఫోల్డింగ్ వచ్చిన వైపున కింది నుంచి 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది అనమాట. తర్వాత ఇదిగోండి ఈ చివరి వైపున వచ్చేసి కింది నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు సైడ్ వైపున జాయింట్ అవుతుంది. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఎప్పుడైనా కూడా కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. చాలా మంది స్ట్రేట్ గా తీసేసుకుంటారు, అట్లా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. అందుకోసం ఈ డౌన్ వచ్చేలాగా తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచు తీసుకుంటున్నాను. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అయితే 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కింది నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ బేస్ చేసుకొని కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి బై హ్యాండ్ తోనే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిరు అంటే చాలా ఈజీగా కర్వ్ షేప్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జాయింట్ ఉందిగా, ఈ జాయింట్ కూడా ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఇంచు నేను మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది. అందుకోసం ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఓకేనా, మనకి ఏంటంటే చూడడానికి 2 వైపులో కూడా సేమ్ ఉంటది. మనకి ఎటువైపున జాయిన్ చేయాలి అని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఈ చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. అదే విధంగా పై వైపున కూడా ఒక 1/2 ఇంచు కట్ చేసుకున్నాము అంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మాకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా లేదు, కొంచెం పట్టేసినట్టు ఉంది అన్నప్పుడు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఈ ఫ్రంట్ పార్ట్ జారినట్టు ఉంది లూజ్ వస్తుంది అన్నప్పుడు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.